నీ ద్వారా ఆ కుటుంబాన్ని మార్చడానికి ప్రభు అనుమతించి ఉంటారు. కాబట్టి డియర్ వైఫ్స్, టు బి బ్రైడ్స్, కాబోయే పెళ్లి కూతుర్లు కూడాను మీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి చూసి అమ్మో ఇలా ఉంటదా అని అనుకోవద్దు. బీయింగ్ మ్యారీడ్ ఫర్ 12 years నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అయితే ఏంటి అంటే చిన్న చిన్న ఏరియాస్ లో అడ్జస్ట్మెంట్ అనేది తప్పకుండా కావాలి. వేరెవర్ వీఆర్, వర్క్ ప్లేస్ అయినా కూడాను, ఇంట్లో ఉన్నప్పటికీ, నేబర్హుడ్ లో అయినా మనకు తెలుసు కదా, వీ నీడ్ అడ్జస్ట్మెంట్. ఇట్ ఈస్ ద సేమ్ ఈవెన్ ఇన్ మ్యారిటల్ రిలేషన్షిప్. అమ్మో ఇలానా, ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయా, తెలిసి ఎందుకు ముందుకు వెళ్ళడం, బెటర్ లెట్ మీ బి సింగిల్ దాన్ టు బి మ్యారీడ్ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ అవి అలా ఉండిపోవు, ఇప్పటికీ అలా ఉండదు. ఓన్లీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లోనే కాదు కదండి, ఏ రిలేషన్షిప్ లో అయినా కూడాను కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి దాన్ని చూసి భయపడి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఒకరిగా మనం దేవుని కొరకు చేయలేనివి ఇద్దరుగా ఇంకా ఎంతో చేయగలం. దేర్ ఇస్ సో మచ్ టు డూ. సో లెట్ us look at marriage from eternity point of view, not as how the world is. From God's perspective.